ప్రస్తుతం ఇదే బిల్డింగ్కి సంబంధించిన ఓనర్ మాధవరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ ఏంటి సార్ పర్పుల్ బిల్డింగ్ అసలు ఇది ఒక ల్యాండ్ మార్క్ కాజాగూడలోనే కాదు హైదరాబాద్ మొత్తంలో ఇండియాలోనే మొత్తంగా ఒక ప్రత్యేకతను తీసుకొస్తుంది, ఏంటంటారు సార్ దీంట్లో? ఈ పర్పుల్ బిల్డింగ్ మేము చాలా యూనిక్గా ఆలోచించామండి. నేను వన్ ఆఫ్ ద డిజైనర్. మీరు మూవీస్ చూస్తుంటారు, చాలా అవతార్ ఇలాంటి మూవీస్ చూస్తుంటారు. అలాంటి మూవీస్లో కూడా చాలా మేము గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ చేస్తాం. చాలా పెద్ద కంపెనీ మాది. సో వీ వర్క్ ఫర్ 65 కంట్రీస్. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వస్తే సార్ మంచి కాన్సెప్ట్తో పెడదాం, బిల్డింగ్ మంచి కడదాం. లాస్ వెగస్లో చూస్తుంటాం ఇలా కలర్ఫుల్ బిల్డింగ్స్, యూఎస్ యూరోప్లో కొన్ని చూస్తుంటాం, ఇండియాలో లేవు. రీజనబుల్ స్ట్రక్చర్ అయినా కూడా మంచి కడదామనే ఉద్దేశంతో ఇలాంటి కలర్ ఆలోచించి మేము చాలా డిజైన్ చేసి, డిజైనర్ అనిరుద్ధు మేము కలిసి డిజైన్ చేసి దాన్ని మళ్ళీ ప్లాన్ చేసి యూనిక్గా చేసాం అనమాట. స్టాండ్అవుట్ అవ్వాలి ఇలాంటిది, ఎందుకంటే ఇలాంటి బిల్డింగ్స్ ఉంటేనే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ల్యాండ్ మార్క్ లాగా. సో ఐడియా వచ్చి మేము ప్లాన్ చేసాము. వీఆర్ వెరీ సక్సెస్ఫుల్. ఇప్పుడు దాకా వీ గాట్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. మేము కాంటెస్ట్ కూడా పెట్టాము. ఎవరైనా ఇలాంటి బిల్డింగ్ ఉంటే 1 lakh చెప్తే వాళ్ళు ఫోటో పంపిస్తే 1 lakh రూపీస్ ఇస్తామని. ఎవరు పంపించలేకపోయారు. సో దే వర్ వెరీ హ్యాపీ. మాకు చాలా పాజిటివ్ వచ్చింది ఇది. అండ్ పీపుల్ ఫస్ట్లో కొంచెం వచ్చినప్పుడు ఇదేం కలర్ ఏమొస్తుందని లాస్ట్ 2 years నుంచి ఇది ఉంది. మాకు 2 years నుంచి లోపల ఇంటీరియర్స్ అన్నీ చేయడం టైం పట్టింది, కానీ ఇవన్నీ చేసిన తర్వాత వీ గాట్ స్టార్టింగ్ నవ్ అండి. ఇంత యూనిక్గా క్రియేట్ చేయడానికి ఎందుకు అనిపించింది సార్? అంటే మనం ఏదైనా ఆర్కిటెక్చర్, నేను వన్ ఆఫ్ ద డిజైనర్. మీరు చూస్తే లాస్ట్ 3-4 monthsలో ఫ్యూచర్ సిటీ స్టార్ట్ చేశాం మన తెలంగాణ గవర్నమెంట్లో. దానిలో నేను చాలా డిజైన్ చేశాను. లైక్ ఇప్పుడు గాంధీ టవర్ చూశారు, పికాక్ చూశారు, ఇవన్నీ దాంట్లో చాలా మటుకు డిజైన్ చేశాను. సీఎం రేవంత్ గారి సపోర్ట్ వల్ల నాకు ఆపర్చునిటీ వచ్చింది. సో బేసిక్గా ఆయనే చేశారు. ఆయన దగ్గర ఉంటే ఆయన మొత్తం ఆయన గ్రేట్ విజువలైజ్ పర్సన్. ఆయన ఇంత డిజైన్ అని తెలియదు. ఆయన ఐడియాస్ని మేము ఇంప్లిమెంట్ చేసాము. అలా వచ్చిన ఆపర్చునిటీ నాకు హెల్ప్ అయింది. సో నాకు ఆ డిజైనింగ్ అనేది నచ్చుతుంది. ఐఎమ్ డిజైనర్ యాజ్ వెల్. సో అట్లని చెప్పి దాన్ని చేసిన బిల్డింగ్ని ఒక యూనిక్ కడదాం అనుకున్నాం. సో ఏ యాంగిల్లో యూనిక్ కడదామంటే ఇది బాగా అనిపించింది. మేము డిఫరెంట్గా ట్రై చేసాం. స్ట్రక్చర్ కానీ, మోడల్ కానీ, షైనింగ్ కానీ, డే టైం ఒక కలర్ ఉంటుంది, ఈవినింగ్ ఒక కలర్ ఉంటుంది. సో ఐకానిక్ బిల్డింగ్ అయిపోయింది మాకు. ఇప్పుడు దాని మటుకు దీన్ని పర్పుల్ బిల్డింగ్ ఆఫ్ ఇండియా అంటారు. ఇలాంటి బిల్డింగ్ ఇండియాలో లేదు. సో మన గేట్ ఆఫ్ ఇండియా లాగా పర్పుల్ బిల్డింగ్లా ఇండియా వచ్చేసింది మాకు పేరు. వీఆర్ వెరీ హ్యాపీ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లైకర్స్ అండ్ సపోర్టర్స్. we thank you very much for it. సార్ ఇప్పుడు ఈ బిల్డింగ్లో ఏమేమి ఉండబోతున్నాయి? చూస్తే బయట చాలా అంటే రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి, యూనిక్గా కూడా ఉన్నాయి. దీని ప్రత్యేకత మీరు ఆల్రెడీ చెప్పేశారు, పర్పుల్ బిల్డింగ్ అని చెప్పేసి. దీంట్లో ఏమేమి ఉండబోతున్నాయి సార్? దీనిలో ఒక మంచి తెలుగు రెస్టారెంట్ పెట్టాలని మాది ఉద్దేశం అండి. సో అదే ప్లాన్తో పెంచాం. మేజర్గా తెలుగు సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఉంది, వేరు మీకు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అన్నీ కలిపి చాలా ఫైన్ ట్యూన్ చేసి కొంచెం ఫ్యూజనిస్గా, కొంచెం ట్రెడిషనల్గా పెట్టాం. చాలా మంచి రెసిపీ. మా కాన్సెప్ట్ ఏంటంటే వీ వాంట్ టు సర్వ్ విత్ ఫ్రెష్ ఫుడ్, వెరీ హాట్ ఫుడ్ అండ్ వెరీ టేస్టీ ఫుడ్ అనమాట. మా చెఫ్స్ కూడా యూఎస్ నుంచి పిలిపించాము. ఇండియాలో ఉన్నారు, ప్లస్ యూఎస్ నుంచి కూడా వచ్చారు. చాలా యూనిక్ షెఫ్స్. చాలా మంది టేస్టింగ్ చేసాం. లాస్ట్ 20 days నుంచి శాంపుల్ టేస్ట్ చేశారు. చాలా రివ్యూస్ చాలా బాగా వచ్చాయి. వీ వాంట్ గుడ్ ఫుడ్ ఇవ్వాలని వచ్చాం. అందులో అలానే దీంట్లో చిన్నది పబ్ కూడా చేసామట ఈవినింగ్ పార్టీస్కి అలా. సో బాగానే ఫేమస్ అయింది. కిటీస్ కూడా మాకు చాలా వచ్చాయి ఎంక్వైరీస్. కిటీస్ పార్టీస్ వస్తున్నాయి, కార్పొరేట్ పార్టీస్. ఎందుకంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాజగూడ పక్కనే కాబట్టి, ఇది పక్కనే ఉంది కాబట్టి చాలా మటుకు ఐటీ కంపెనీస్ కూడా దే ఆర్ ఆస్కింగ్ ఫర్ కార్పొరేట్ పార్టీస్. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ మేము కూడా కార్పొరేట్ పార్టీస్ సర్వ్ చేయడానుకున్నాము. అండ్ బర్త్డే పార్టీస్, ఎనీ కైండ్ ఆఫ్ పార్టీస్కి చాలా ఓపెన్ పెట్టాము. వీఆర్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్. ఇప్పుడు దాకా చూసిన టేస్ట్ శాంపుల్ చేసిన వాళ్ళంతా వెరీ హ్యాపీ ఉన్నారు. చాలా బాగుంది, చాలా యూనిక్. ఎందుకంటే వీ మెయింటైన్ వెరీ ఫ్రెష్ క్వాలిటీ మీట్. ఒకటి స్పైసెస్ కూడా మా ఓన్ స్పైస్ చేస్తాం. సో దాంట్లో ఏంటంటే మీ ఫ్రెష్నెస్ ఉంటుంది. అదే డిఫరెన్స్ మాది, మా బ్యూటీ. ఇది ఏం బిల్డింగ్ అని చెప్పేసి అందరూ చూస్తున్నదే. అంటే ఇటు గండిపేట వెళ్తున్న క్రమంలో ఈ బిల్డింగ్ ఒకటి యూనిక్గా కనిపిస్తూ ఉంది. అంటే ఇలాంటి ఫ్యూచర్లో ఏమైనా చూడొచ్చు అంటారా సార్? ఇలాంటి మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇలాంటి ఆపర్చునిటీ వస్తే డిజైన్ చేస్తాం. మేము ఏఐలో కూడా చాలా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ. ఏఐలో చాలా ప్రోడక్ట్స్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ, మార్కెటింగ్ చేస్తాం. యాడ్స్ చేయని మా ఓన్ కంపెనీ ఉంది. వేరే కంట్రీస్లో కూడా మేము డిజైన్స్ చేస్తాం కొన్ని. మీ ట్రై టు డిజైన్ ఒక ఆర్కిటెక్చర్కి ముందే డిజైన్ ఇస్తాము. మా డిజైన్స్ బట్టి వాళ్ళు చేస్తారన్నమాట. దాన్ని బట్టి ఆర్కిటెక్చర్ చేస్తారు. ఉన్నాయి మాకు ఇంకా 2-3 ప్రపోజల్స్ ఉన్నాయి. మంచి యూనిక్ బిల్డింగ్స్ కడదామని. మేము చేస్తే ఏదైనా స్టాండ్అవుట్ అవుతుంది. అలాంటి కాన్సెప్ట్తోనే ప్లాన్ చేస్తాం. సో చూసారు కదా, పర్పుల్ బిల్డింగ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము. గండిపేట వెళ్తున్న క్రమంలో కాజాగూడ దగ్గర, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గరగా ఈ పర్పుల్ బిల్డింగ్ అనేది ఒకటి ఉంది. దాదాపు 2 సంవత్సరాల నుంచి చూస్తే అందరికీ కనిపించే ఉంటుంది. అసలు ఈ బిల్డింగ్లో ఏముంది అని మనం ప్రతిసారి అనుకుంటూనే ఉంటాం. కానీ ఈసారి మనకు క్లియర్ అయిపోయింది. ఇక్కడ రెస్టారెంట్స్, పబ్బులు అన్నీ ఉన్నాయి. ఈ రోజు నుంచి అందుబాటులో వచ్చింది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి.